హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. ఈరోజు ఈ వీడియోలో మనము మెటా ఎక్స్చేంజెస్ నుంచి మెటామాస్క్ వ్యాలెట్కి మన క్రిప్టో అసెట్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అలానే మన వ్యాలెట్స్ నుంచి మెటామాస్క్ వ్యాలెట్ అయినా వేరే ఏ వ్యాలెట్స్ అయినా కూడా మళ్ళీ ఎక్స్చేంజెస్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ మీకు మెటామాస్క్ బేసిక్స్ కావాలన్నా, ఇంకా ఏమన్నా క్రిప్టో ట్రేడింగ్ బేసిక్స్ కావాలన్నా ఒకసారి నా తెలుగు క్రిప్టో బడి ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే చెక్ చేయండి. ఇందులో చాలా మటుకు మీకు బేసిక్స్ ట్రేడింగ్లో స్టార్టింగ్ అవసరం ఉన్న ప్రతి కాన్సెప్ట్ కూడా ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి పెట్టాను. సో ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, సో ఇప్పుడు మీరు బైనాన్స్ అయినా, కాయిన్ బేస్ అయినా, కాయిన్ డీసెక్స్ ఎలాంటి ఎక్స్చేంజెస్ అయినా ప్రొసీజర్ మాత్రం సేమ్. జస్ట్ మీకు కొంచెం లేఅవుట్ డిఫరెంట్ ఉంటుంది కావచ్చు, బట్ అదర్వైజ్ ప్రొసీజర్ మాత్రం సేమ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీ మీ వ్యాలెట్ని ఓపెన్ చేసుకొని మీ అడ్రస్ కాపీ చేసుకోండి. సో నా అడ్రస్ ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను, మెటామాస్క్ అడ్రస్. సో దాని తర్వాత మీ వ్యాలెట్ ఉంటుంది కదా, వాట్ ఎవర్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా బైనాన్స్ వ్యాలెట్ ఎక్స్చేంజ్ వాడుతున్నాను. సో ఆ బైనాన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఆర్బిట్రమ్ ఉంది నా దానిలో, అది ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్క నిమిషము ఆర్బిట్రమ్ ఫైండ్ అవుట్ చేసేసి, యా, ఇక్కడ ఆర్బిట్రమ్ ఉంది కదా, దీనిపైన ఇక్కడ క్లిక్ చేసేసి మనం విత్డ్రా కొడితే సరిపోతుంది. సో ఇదే సేమ్ ప్రాసెస్ మీకు వేరే ఎక్స్చేంజ్లోనైనా కూడా. సో ఇక్కడ నేను ఆర్బిట్రమ్ ట్రేడ్, ఇక్కడ విత్డ్రా అని ఉంది. సో ఈ విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే నా ఎక్స్చేంజ్ నుంచి నా వాలెట్కి పంపిస్తున్నాను. సో సెలెక్ట్ కాయిన్ ఆర్బిట్రమ్ విత్డ్రా టు అడ్రస్. సో ఇప్పుడు నా వాలెట్ అడ్రస్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది క్రిటికల్ స్టెప్. సో ఒక్కో ఎక్స్చేంజ్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇక్కడ ఏముందంటే నేను వాలెట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ నెట్వర్క్ అంటుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సెలెక్ట్ నెట్వర్క్ అంటే ఏంటి అని. అంటే ఇప్పుడు ఈ ఆర్బిట్రమ్ అనేది మల్టిపుల్ నెట్వర్క్స్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆర్బిట్రమ్ నెట్వర్క్ లో ఉంటుంది, ఇథీరియం నెట్వర్క్ లో ఉంటుంది, అలానే డిఫరెంట్ సేమ్ కాయిన్ డిఫరెంట్ నెట్వర్క్స్ లో కూడా ఉంటుంది అన్నట్టు. సో బట్ మనం ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఆర్బిట్రమ్ నెట్వర్క్ కే పంపిద్దాం అనుకుంటున్నాను. అలా కాకుండా నేను ఇథీరియం నెట్వర్క్ మీద నా కాయిన్స్ పంపిస్తే ఏమవుతుందంటే గ్యాస్ ఫీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి 9.88 ఉంది గ్యాస్ ఫీ అయితే. అదే నేను ఆర్బిట్రమ్ పంపిస్తే నాకు 0.19. బట్ నేను అదే కాకుండా నేను పంపించే కాయిన్స్ కూడా ఆర్బిట్రమ్ టోకెన్ కాబట్టి నేను ఎక్కడైతే వాడాలనుకుంటున్నానో అదే దానిపైనకి పంపించుకుందాం. సో ఈ నెట్వర్క్స్ అంటే మీకు డౌట్ రావచ్చు, ఈ నెట్వర్క్స్ ఏంటి అని. సో ఇప్పుడు ఇదివరకు నేను ఇంకో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్బిట్రమ్, ఆప్టిమిజం ఇవన్నీ డిఫరెంట్ లేయర్ 1 బ్లాక్ చైన్స్ అన్నట్టు. ఒక్కో కాయిన్ మల్టిపుల్ బ్లాక్ చైన్ మీద సపోర్ట్ చేస్తుంది. అందుకోసమే అదొక్కటి మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా అది నేను ఆర్బిట్రమ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను, విత్డ్రా అమౌంట్. సో ఇప్పుడు నా దగ్గర అయితే 7.79 ఆర్బిట్రమ్ ఉంది. అరౌండ్ మోర్ దెన్ $10 అలా ఉంటుంది. నేను ప్రైస్ చెక్ చేయలేదు ఎంత ఉందని చెప్పేసి, బట్ నేను ఎంత మాక్సిమం కొట్టేస్తున్నాను. మాక్సిమం కొట్టేసి ఓకే. సో నెక్స్ట్ మనం క్లిక్ చేయాల్సింది జస్ట్ విత్డ్రా. ఇక్కడ చూడండి మనకు 0.16 ఆర్బిట్రమ్ ఫీ అయితే పడుతుంది. దాని తర్వాత కంటిన్యూ. సో ఇక్కడ మీరు మీ ఇది సెక్యూరిటీ ఎలాంటి సెటప్ చేసుకుంటే అది అడుగుతుంది. నేను ఇక్కడ పాస్ కీ పెట్టుకున్నాను, అంటే నా ఫోన్లో నాకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఫోన్లో అది చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ నా ఫోన్లో వస్తుంది, అంటే మనకి సెక్యూరిటీ కోసము వేరే వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా. ఒకసారి నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, అవైటింగ్ అప్రూవల్. ఓకే, రిసిప్ట్. యా. సో ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ అని వచ్చింది కదా. ఈ దీనిపైన మనము ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి పర్టికులర్ ట్రాన్సాక్షన్ బ్లాక్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఏంటంటే ఇది ఆర్బీ స్కాన్, ఎందుకంటే మనం ఆర్బిట్రమ్ నెట్వర్క్ వాడుతున్నాం కాబట్టి ఆర్బీ స్కాన్ అంటే మన ట్రాన్సాక్షన్ ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. సో అది ఇంకా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక ఫ్యూ సెకండ్స్ అయితే పడుతుంది ప్రాసెసింగ్. ఇంకా డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్ ఎంత బిజీ ఉంది. ఇప్పుడు ఇథీరియం అనుకోండి కొంచెం లేట్ అవుతుంది, అలానే ఆప్టిమిజం, ఆర్బిట్రమ్ ఇట్లాంటివి అయితే కొంచెం ఫాస్ట్ అయిపోతాయి. సో చూద్దాము ఇంకా ఎంత టైం పడుతుందో. ఇప్పటి వరకు అయితే ఈ ట్రాన్సాక్షన్ మన బ్లాక్ ఎక్స్ప్లోరర్ రాలేదు. బ్లాక్ ఎక్స్ప్లోరర్ అంటే బేసిక్ ఏంటంటే మనము ఆ పర్టికులర్ బ్లాక్ చైన్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇది పబ్లిక్ డేటా, వన్స్ మన వ్యాలెట్ అడ్రస్ తెలిస్తే ఎవరైనా చూడొచ్చు. సో ఇంకా కూడా ఇక్కడ రాలేదు, సో ఇంకొంచెం వెయిట్ చేద్దాము.
ఒకసారి రిఫ్రెష్ చేసినా చేయకున్నా స్టేటస్ అయితే అలానే ఉంటుంది. బట్ ఇంకా ప్రాసెసింగ్ అని వస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇది బేసిక్‌గా మన ప్రాసెస్ వెరీ వెరీ సింపుల్. ఆహ్, మన ఎక్స్‌చేంజెస్ నుంచి ఇది ఇప్పుడు మీరు ఏ ఎక్స్‌చేంజ్ వాడినా వజీరెక్స్, కాయిన్‌డీసీఎక్స్ ఇంకా డిఫరెంట్ ఎక్స్‌చేంజెస్ మీరు వాడేటివి నాకు తెలియదు కాబట్టి మొత్తానికైతే ప్రాసెస్ సేమ్. బట్ ఓన్లీ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ అన్నది కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ వాలెట్ ఓపెన్ చేస్తాను. మెటామాస్క్ వాలెట్ ఓపెన్ చేసి నా ఆర్బిట్రంలోకి వచ్చేదా అని చూస్తాను. సో ఇక్కడికి వెళ్ళి ఆర్బిట్రం 1 ఇప్పటి వరకు అయితే రాలేదు. సో ఇక్కడ ప్రాసెసింగ్ కూడా 0.120 అని ఉంది కదా, అదేంటంటే బ్లాక్ కన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే ఇప్పటి వరకు ఆ బ్లాక్ చైన్ లో ఒక్క బ్లాక్ కూడా మనకి ఇది కన్ఫర్మ్ చేయలేదు. డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్ స్పీడ్ ఇది టైం పడుతుంది. ఇప్పుడు చూడండి ప్రాసెసింగ్ 100/120. ఇది ఎప్పుడైతే 120/120 వచ్చిందో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనకి కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేద్దాము. ఇంకా కూడా రాలేదు. ఓకే. సో, యాక్చువల్‌గా ఇదొచ్చింది గానీ, అండర్ ERC20 టోకెన్ ట్రాన్సాక్షన్స్‌లో ఉంది. చూడండి. 55 సెకండ్స్ ఎగో ఫ్రమ్ బైనాన్స్ హాట్ వాలెట్ టు మై పర్టిక్యులర్ అడ్రెస్. మనం ఎంత పంపించాము? 7.63. దీని మీద క్లిక్ చేయండి. సో, మీరెప్పుడన్నా ఏదైనా వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఫ్రమ్ బైనాన్స్ హాట్ వాలెట్ అంటే ఇది బైనాన్స్ వాళ్ళ కామన్ వాలెట్. దానిలో నుంచి మన వాలెట్‌కైతే వచ్చేసింది. మన పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ ఫీ 0.006. సో 7.63 ఆర్బిట్రమ్ వచ్చింది. అంటే 9.24 ఆర్బిట్రమ్ అయితే మన వాలెట్‌లోకి వచ్చేసింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెటామాస్క్ ఆటోమేటిక్‌గా మన అసెట్స్‌ని డిస్‌ప్లే చేయదు. అది ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి కంప్లీటెడ్ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మెటామాస్క్ వాలెట్ ఓపెన్ చేద్దాము. మెటామాస్క్ వాలెట్ ఓపెన్ చేసి ఇప్పుడైతే రావట్లేదు. రిఫ్రెష్ లిస్ట్ అన్నాము. సో, రాలేదు. సో, అప్పుడు ఏం చేయాలంటే మనం మాన్యుయల్‌గా ఆ టోకెన్‌ని మన వాలెట్‌కి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను అదెలా చేయాలో చెప్తాను. సో, దానికి మనం చేయాల్సిందేందంటే ఈ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉంటది గదా! ఈ ఆర్బిట్రమ్ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ అడ్రెస్. సో, మీరు ఈ ఇంతకుముందు ఓపెన్ చేసిన బ్లాక్ ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళి ఇక్కడ చూడండి ఇంటరాక్టెడ్ విత్ 2 కాంట్రాక్ట్ ఆర్బిట్రమ్ అని ఇక్కడ క్లియర్‌గా ఉంది. సో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఈ పర్టిక్యులర్ కాంట్రాక్ట్‌ని మనం కాపీ చేసుకోండి. ఇక్కడ ఉంది చూడండి ఇది. ఈ పర్టిక్యులర్ కాంట్రాక్ట్‌ని కాపీ చేసుకొని మళ్ళీ మెటామాస్క్ ఓపెన్ చేసి ఇంపోర్ట్ టోకెన్స్ అని ఆ పర్టిక్యులర్ కాంట్రాక్ట్‌ని ఇక్కడ యాడ్ చేసేయండి. సో, చూడండి ఆటోమేటిక్‌గా టోకెన్ సింబల్ ఏఆర్‌బి అని వచ్చేసింది. నెక్స్ట్. సో, ఇక్కడ చూడండి బ్యాలెన్స్ 7.63 9.27 వచ్చేసింది. సో బేసిక్‌గా ఇప్పుడు మన ఈ పర్టిక్యులర్ ఆర్బిట్రమ్ అయితే మన వాలెట్‌లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాము? బైనాన్స్ ఎక్స్‌చేంజెస్ నుంచి మన మెటామాస్క్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేసాము. సో ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్ ఎలా అంటే మన మెటామాస్క్‌లో ఉన్న ఆర్బిట్రమ్‌ని మళ్ళీ బైనాన్స్‌కి పంపిద్దాం. సో అది సేమ్ ఎలా అయితే చేసామో ఇంతకుముందు చేసామో అది రివర్స్ ప్రాసెస్‌లో చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మన బైనాన్స్ ఎక్స్‌చేంజ్ అడ్రెస్ ఉంటది కదా! ఇక్కడ కాపీ చేయాలి. సో ఆ అడ్రస్ కావాలంటే మీరు మళ్ళా బైనాన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసి ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అని ఉంటుంది కదా, డిపాజిట్ క్రిప్టో అని కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఏ కాయిన్ డిపాజిట్ చేస్తున్నారు? మనం ఆర్బిట్రమ్ను డిపాజిట్ చేస్తున్నాం. ఏఆర్బి అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కో కాయిన్కి ఒక్కొక్కసారి ఒక్కో అడ్రస్ ఉంటుంది. డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద సెలెక్ట్ నెట్వర్క్. సో మనం ఇంతకుముందు ఏం సెలెక్ట్ చేసుకున్నాం? ఆర్బిట్రమ్. సో ఇప్పుడు కూడా మనం ఆర్బిట్రమ్ నుంచి బైనాన్స్కి పంపిస్తున్నాం. సో అది సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడైతే ఒక అడ్రస్ వస్తుంది చూసారు కదా. ఒకవేళ మీరు ఇప్పుడు నేను ఇథీరియం సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, డిఫరెంట్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ ఏమవుతుంది? 3499F4. ఓకే. యాక్చువల్‌గా చూద్దాము. సేమ్ వస్తుందా అని. ఓకే. సేమ్ అడ్రెస్ ఇది సేమ్ ఉంటుంది గానీ, నెట్వర్క్ మాత్రం ఇథీరియం అంటే టోకెన్ టైప్ డిఫరెంట్ అయిపోతుంది. సో, అందుకోసమే మీరు ఎలాంటి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటున్నారన్నది కీ. సో, నేనిక్కడ ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆహ్, ఓకే. ఎస్టిమేటెడ్ టైమ్ 25 మినిట్స్ అని చూపిస్తుంది. బట్ అంతే. ఈ అడ్రెస్‌ని కాపీ చేసుకోండి. ఈ అడ్రెస్‌ని ఇక్కడ కాపీ అని కొట్టేసి, మీ మెటామాస్క్ ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేసి ఈ అడ్రస్ టైప్ చేసేయండి ఇక్కడ. సో 499F4. సో ఆల్వేస్ డబుల్ చెక్ చేసుకోండి. యా 0x యా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఆర్బిట్రమ్ను పంపిస్తున్నాం కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆర్బిట్రము అమౌంట్ మ్యాక్స్ అంటాను నేను 7.633. ఓకే. సో నెక్స్ట్ కొట్టేసేయండి ఇక్కడ. నెక్స్ట్ కొట్టేస్తే ఎస్టిమేటెడ్
చార్జెస్ ఎస్టిమేటెడ్ ఫీ 0.001. మీరు జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ కొడితే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ కన్ఫర్మ్ కొట్టట్లేదు. ఎందుకంటే నేను మళ్ళీ ఎక్స్చేంజ్ నుంచి ఇక్కడ చేసుకోవాలి. సో నా వ్యాలెట్లోనే ఉండాలనుకుంటున్నా. బట్ జస్ట్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ కొడితే సరిపోతుంది. మీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఆ, 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 సరే, ఫుల్గా వచ్చేసేద్దాంలేండి, నేను మళ్ళీ చేసుకుంటాను అవసరమైతే. సో సెండ్ ఏఆర్బి, ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వ్యూ ఆన్ బ్లాక్ ఎక్స్ప్లోరర్. సో మళ్ళీ మనకి ఇక్కడ ఈ ఆర్బిస్కాన్ బ్లాక్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ, ఇదైతే ఈ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది, మనకి చూసుకోవచ్చు. టోకెన్స్ ఇక్కడ ఆర్బిట్రమ్ 0 అయిపోయింది, యాక్టివిటీ. సో ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మనము ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తామో అవి కూడా ప్రతి ఒక్కటి కూడా హిస్టరీలో చూసుకోవచ్చు, ఇక్కడ ఉంటుంది. సో టోకెన్స్ అయితే ఇప్పుడు ఆర్బిట్రమ్ 0 అయిపోయింది, యాక్టివేట్ కన్ఫర్మ్డ్ అయిపోయింది. ఇక్కడ వెళ్ళి చూడండి, మన ట్రాన్సాక్షన్ హ్యాష్ సక్సెస్. సో ఇప్పుడు మనము నా పర్టికులర్ వ్యాలెట్ నుంచి ఈ బైనాన్స్ దానికైతే పంపించేసాం. సో ఎంత 9.24. సో ఇప్పుడు నేను వెళ్ళి మన వ్యాలెట్లో చెక్ చేసుకుంటే ఒక్కొక్కసారి టైం పడుతుంది, మనం ప్యానిక్ కానవసరం లేదు. వచ్చిందా రాలేదా అని తెలియదు. సో ఆర్బిట్రమ్ వచ్చేసింది, 9.22 అయితే వచ్చేసింది. బట్ ఒక్కసారి వ్యాలెట్లో చూపించకున్నా పెద్ద ప్యానిక్ అనవసరం లేదు. మనము ఈ ఎక్కడైతే ఈ బ్లాక్ ఎక్స్ప్లోరర్లో చూసుకున్నామో ERC20 ట్రాన్సాక్షన్లు అని ఉంది కదా, సో అది కన్ఫర్మ్ అని చూపించింది అనుకోండి, మన దానిలోకైతే వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి, ఇన్ అంటే మన వ్యాలెట్లోకి ట్రాన్సాక్షన్ వచ్చింది, అవుట్ అంటే మన వ్యాలెట్ నుంచి ట్రాన్సాక్షన్ పోయింది అన్నట్టు. సో ఇదైతే చూసుకోవచ్చు, 7.63 ఆర్బిట్రమ్, 7.63 ఆర్బిట్రమ్. ఇది సింపుల్ ప్రొసీజర్, ఎక్స్చేంజ్ నుంచి మెటామాస్క్కి, మెటామాస్క్ నుంచి ఎక్స్చేంజ్కి. మీరు ఏ ట్రాన్సాక్షన్, ఏ ఎక్స్చేంజ్ వాడినా, ఏ వ్యాలెట్ వాడినా, మీరు వ్యాలెట్లో కూడా డిఫరెంట్ నెట్వర్క్స్ వాడినా, ఇది బిఎస్సి కానీ, పాలిగాన్ కానీ, అవలాంచ్ కానీ, ఆప్టిమిజం కానీ, ఇలా ఎవి వాడినా కూడా ప్రొసీజర్ అయితే ఇలానే ఉంటుంది. కొంచెం స్లైట్గా డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్, ఎక్స్చేంజ్, మీకు స్క్రీన్స్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. బట్ అదర్ దెన్ దట్ అయితే మీకు సింపుల్గా ఈ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ టు మెటామాస్క్, మెటామాస్క్ టు ఎక్స్చేంజ్ అయితే సింపుల్గా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు దీని గురించి. ఇది డెమో కోసం అని చూశాను. అలానే మీ వ్యాలెట్ తెలిసినా కూడా మీ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ బ్లాక్ ఎక్స్ప్లోరర్ అని అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది సింపుల్ గైడ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త క్రిప్టోకి వచ్చి ఇవి ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలో తెలియకున్నా కూడా ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. అలానే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్లేలిస్ట్లు కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా బేసిక్స్ అయితే మీరు అడిగే డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో, ఈ ప్లేలిస్ట్లో కవర్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.